నైట్ 10:30 ఆ టైంకి ఎక్కాను సార్. 10కి వచ్చేసి పికప్ చేసుకున్నారు ప్యాటేజ్ దగ్గర. తీసుకొచ్చి 10:30కి బయలుదేరాం. 10:30కి బయలుదేరేసి వస్తున్నాం. నైట్ 2:30 ఆ టైంకి అలా అయిపోయింది. 2:30కి జరిగింది అట్లా మీకు? 2:30 ఆ టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఫుల్ స్లీప్లో ఉన్నాం, ఏం గుర్తులేదు. అది అట్లా అయింది. మీరు లేచి చూసేటప్పటికి ఎలా ఉంది పరిస్థితి అక్కడంతా? బాగుంది, సౌండ్ వస్తుంది. ఏమైందని చూస్తుంటే డోర్ పగలు కొడుతున్నారు. ఏం అర్థం కాలేదు, ఎందుకు చేస్తున్నారు. ఒక 2 నిమిషాల్లో గ్యాప్లో పొగ వచ్చేసింది మొత్తం. రాగానేసి దూకేసి కిందకి వచ్చేసాం. లాస్ట్లో ఉండడం వల్ల ఎక్కడి నుంచి దూకారు? కిటికీలో వచ్చి దూకారా? లేదు, బ్యాక్ సైడ్ విండో. ఎమర్జెన్సీ డోర్, దాని నుంచి దూకేసాం. అప్పుడు ఎంతమంది మీకు బస్సులో ఎంతమంది వాళ్ళు? ఏమైనా చిన్నపిల్లలు ఇట్లా అరుస్తున్నారు ఎవరైనా కానీ? ఫ్రంట్ సైడ్లో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ మంట స్టార్ట్ అయింది ముందరే ప్రాబ్లం. మీకు యాక్సిడెంట్ అయింది గుర్తుందా? బైక్ ఏదో ఢీ కొట్టినప్పుడే గుర్తుంది? ఏం తెలియదు అన్న, పొగ వచ్చేంత వరకు ఏమైందో కూడా తెలియదు. సౌండ్ వచ్చి పొగ వచ్చేంత వరకు ఏమైందో కూడా తెలియదు. అంతా నిద్రలో ఉన్నాం. మంచి నిద్ర టైం 2:30, అందరూ పనుకునే టైం కదా, అట్లా అయిపోయింది. మీరు బయటికి దూకినప్పుడు బస్సు పూర్తి మంటలు వ్యాపించాయి అప్పటికే ఎంతను? లేదు, ఫ్రంట్ సైడ్ మాత్రమే అండి. లోపల మొత్తం పొగ వచ్చింది అంతే. అప్పటిదాకా పొగే ఉంది, కళ్ళు కూడా కనిపించట్లేదు, అంత పొగ వచ్చేసింది. మేము లాస్ట్లో ఉండడం వల్ల ఏమైపోయిందంటే డోర్ బ్యాక్ సైడ్ కాబట్టి నేను దిగి దూకేసాం. అది ఉందా లేదా అని కూడా తెలియదు, దూకేసి వచ్చేసాం. మీ లగేజ్ అంతా కూడా బస్సులోనే ఉంది? అక్కడే చేతి చూస్తున్నాం. గాయాలు కూడా అయితే వేణుగోపాల్ రెడ్డికి చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నప్పటికీ అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. కానీ మిగతా వాళ్ళు అయితే బస్సులో ఫ్రంట్ ఉన్న వాళ్ళంతా అప్పటికే వాళ్ళ గట్టిగా అరుస్తూ పొగంతా తప్పించి చనిపోయి ఉంటారు అప్పటికే వాళ్ళు. చెప్పలేమన్నా. డ్రైవర్ ఉన్నా అప్పటికి వెళ్ళిపోయిందా? నాకు అసలు ఏం తెలియదు, ఎనుకున్నా నేను దూకేసాం అంతే. లోపల ముందు ఉన్నారా పోయినారా అని కూడా మాకు తెలియదు. లేదా పోలీసులు మీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్? నేను 4:30కి దూకేసి బయటకు వచ్చేసాం. 4:30 టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు. బయటకు వచ్చేసి వేరే కార్ పట్టుకునేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని బయలుదేరేసాం. ఏం పోలీసులు అడిగారు మిమ్మల్ని ఎట్లా జరిగింది ఏమన్నా పోలీసులు? మేము అప్పటిదాకా ఉండలేదు కదా, అవగానే మేము దూకేసి హాస్పిటల్లో చూపించుకొని బయలుదేరేసాం.